అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో చాలా కాలానికి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇక నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో రకరకాల పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. డూ యోగా విత్ మీ. ఓకే, నా నేమ్ దీప్తి. ఓకే, సో యోగా ఎలా చేయాలి? అబ్బా, ఈ యోగా అంటే ఏంటి, లేకపోతే ఏం చేయాలి? ఇదివరకు మనం వీడియోస్లో చాలా మాట్లాడుకున్నాం, కానీ చాలామందికి యోగా మీద ఇంట్రెస్ట్ ఉండటం లేదు. ఎందుకు ఉండట్లేదు? మాకు టైం సరిపోవట్లేదు. ఎట్లా అండి టైం క్రియేట్ చేయడం? చాలా కష్టం కదా. ఉదయాన్నే పరుగులు, 7 పిల్లలు స్కూల్ బస్సులు వచ్చేస్తాయి, లేకపోతే మన ఆఫీసులకి వెళ్ళే టైం అయిపోతుంది. మనకి ఎక్కడ టైం ఉంటుంది? వీ నీడ్ టు అడ్జస్ట్ ఆ టైం. ఎందుకంటే మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటేనే మనకి ఫుడ్ మీద కంట్రోల్ వస్తుంది. సో సెల్ఫ్ కంట్రోల్ అంటే ఫుడ్ క్రేవింగ్స్ రావా, లేకపోతే ఫుడ్ అంటే ఎలా ఉంటుంది ఇలా అనుకుంటారు కదా. ఎస్, ఫుడ్ క్రేవింగ్స్ అందరికీ ఉంటాయి, కానీ దానికి మన షెడ్యూల్ చేసుకోవాలి మన బాడీని. ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ఒకలా ఉండదు. ఎవరి బాడీ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. మీ బాడీ చెప్పే మాటలు మీరు వినాలి అంటే మీరు ఫస్ట్ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ఇంకోటి ఏం చేయాలి? ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం ఈజ్ ద బెస్ట్ టెక్నిక్ టు కంట్రోల్ ఆల్ ద ఎమోషన్స్, ఆల్ ద ఫీలింగ్స్. మనకి ఏ ఫీలింగ్స్ ఉన్నా ప్రాణాయామం చేస్తే చాలా మటుకు కంట్రోల్ అవుతాయి. మన ఛానల్లో చాలాసార్లు ప్రాణాయామం గురించి చెప్పాను, కొన్ని ప్రాణాయామాలు మీకు చేసి చూపించాను. సో అలా మనం కంట్రోల్ చేసుకోవాలి. చాలామంది చాలా యోగా చెప్తున్నారు, అందరూ బోల్డ్ మంది చెప్తున్నారు, కానీ మనం ఎందుకు పాటించట్లేదు? ఇంకా వేర్ వి ఆర్ స్టిల్ లాగింగ్ కదా. చాలా లాగ్లో ఉన్నామని అనుకుంటున్నాను కదా. ఎందుకంటే చాలామంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, లేదు మేము చేయలేము, లేదు టైం సరిపోదు, లేదు నాకు ఏదో ఒక నొప్పి ఉంది దానికి యోగా చెప్తారా, నాకు ఒక ఇది ఉంది దానికి యోగా చెప్తారా? ఎస్, చెప్తాం. అన్నిటికీ యోగాలో పరిష్కారాలు ఉంటాయి, కానీ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎందుకు కన్సిస్టెంట్గా చేయము అంటే ఒకరోజు చేసి అబ్బా మనం చేయలేమేమో, అబ్బా మనకి రాదేమో, ఎందుకు ఆ నెగిటివ్ ఫీలింగ్స్? ఈరోజు ఈ వీడియోలో ఆ నెగిటివ్ థాట్స్ని పోగొట్టుకోవడం ఎలా అనే దాని గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఎందుకు ఆ నెగిటివ్ థాట్స్ వస్తాయి మనకి? సో మనం ఎప్పుడూ కూడా అలాగా కాన్స్టెంట్గా ఎందుకు చేయలేము, ఎందుకు ఉండలేము, లేకపోతే మన బాడీ ఏంటి, మనకు వీలవుతుందా? ప్రకృతిలో మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయితే కాస్త ఒక హాఫ్ అన్ అవర్ మనంతటా మనం కేటాయించుకోవచ్చు కదా. ఎస్పెషల్లీ లేడీస్ మనకేమవుతుందంటే ఇంట్లో పని, తర్వాత బయటికి జాబ్ చేసే ఆడవాళ్ళు అయితే అసలు తీరికే ఉండదు. ఆదివారం వచ్చిందంటే ఇంట్లో మిగతా పనులన్నీ చేసుకుంటాం, కానీ ఒక్క మాట, అన్ని పనులు మనం చేసుకుంటాం. ఎస్, నేను వర్కింగ్ ఉమెన్, కానీ అన్ని పనులతో పాటు మన బాడీ మనకేం చెప్తుంది, మనం ఏం చేయాలి అన్నది మాత్రం మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఓకే, సో ఎలా చేయగలుగుతాము, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, మనకి చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఎస్, అందరికీ తెలుసు, వీ డూ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఇన్ డూయింగ్ యోగా, కానీ ఎలా చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు. ఏదో ఒక మెడ నొప్పి వచ్చిందో, లేకపోతే కడుపు నొప్పి వచ్చిందో, లేదా పొట్ట తగ్గాలో, లేకపోతే ఇంకేదో ఇట్లా ఒక చిన్న రీజన్ పెట్టుకొని ఓకే అదొక్కటి చేసేస్తే చాలా కొన్ని రోజులు తగ్గిపోతుందా, కొన్ని రోజులు. ఎస్, యోగా ఈజ్ నాట్ అ just 1 day or 1 month or one week notation or 1 week doing. It's about to do each and every day. ప్రతిరోజు మన జీవితంలో మన భాగం అయిపోవాలి. అలా మనం ప్రాక్టీస్ చేయాలి. మీరు జుంబా చేసినా, లేకపోతే జిమ్ చేసినా, కొంతమంది చేస్తారు జుంబా డాన్సెస్, జిమ్ ఇవన్నీ చేస్తారు. బట్ ఆఫ్టర్ యూ అటైన్ ఏ సర్టెన్ ఏజ్ ఏమవుతుందంటే మనకు అక్కడ మనకి మెటబాలిజం తగ్గిపోయి, ఆ మెటబాలిజం తగ్గడం ద్వారా మనకి చెయ్యాలన్న ఉత్సాహం పోయిన తర్వాత ఏమవుతుంది? ఓకే సరే, కొంచెమే కదా మనం తింటున్నాము, ఏమవ్వదులే, కొంచెమే కదా తింటున్నాము మనము, ఇవాళ కొంచెమే కదా, ఈ కొంచెం ఏమవుతుంది? ఇట్ విల్ గెట్ ఇంక్రిమెంటెడ్, బాగా ఇంక్రీజ్ అయిపోయి వన్ డే యుల్ గెట్
ఓవర్ వెయిట్ అంతే. బాగా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతాం అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్‌లో రావాలి అంటే ఇట్స్ హెడేక్. మనం చేయలేము. ఎందుకంటే వన్స్ మనకి వచ్చేసిన తర్వాత ఒళ్ళొచ్చేసి ఒక 10 కేజీస్ ఆర్ 15, 20 ఇట్లా పెరిగిపోయిన తర్వాత ఇట్స్ వెరీ హార్డ్ టు రిట్రీవ్ బ్యాక్. ఎంతో కష్టపడితే తప్ప, అంటే మన మైండ్ కంట్రోల్ చేసుకుంటూ, మన ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ, ఫుడ్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ, అలాగే మన డైలీ ఎక్సర్సైజెస్, వాకింగ్ ఏదో ఒకటి చేస్తూ అలా కాన్స్టెంట్గా తగ్గచ్చు. కాన్స్టెంట్గా తగ్గడానికి మేము ఇలా చేసేసాము, అలా చేసేసాము అంటే ఎవరిని బిలీవ్ చేయకండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి సెల్ఫ్ బిలీఫ్ ఉంటేనే నా బాడీ ఏంటి, నా తత్వం ఏంటి, నాకేం పడతాయి, నాకేం పడవు. అబ్జర్వ్ యువర్ బాడీ ఫర్ ఏ వీక్. ఒక వీక్లో ఈరోజు ఇది తిన్నాను, ఈరోజు హెవీగా అనిపించింది, ఈరోజు లైట్గా అనిపించింది, ఈరోజు ఆకలి ఎక్కువ వేసింది. ఆకలి వేయడం అంటే ఏంటి? కడుపులో మనకి బాగా గుర్రు గుర్రు అని శబ్దాలు వస్తూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ మనకి ఆకలిస్తుందా లేదా అట్లా వీ కెన్ కన్సిడర్ దట్ వన్. మనం ఎలాగా మరి ఆకలి లేకపోతే మనం దాహం వేస్తుందా? దాహానికి కూడా మనకి కొన్నిసార్లు బాగా దాహం వేస్తుంది. ఒక్కొక్కసారి చాలామందికి వాటర్ సరిగ్గా తీసుకునే అలవాటు ఉండదు. మార్నింగ్ లేచి ఈ మధ్య చాలామంది తాగుతున్నారు, కానీ కన్సిస్టెంట్గా మళ్ళీ మధ్యలో ఆఫ్టర్ టిఫిన్ ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకోవడం, వాటర్ బాటిల్ కూడా చిన్న చిన్న గ్లాసెస్లో తాగడం. మనం ఒకేసారి 1 లీటర్ బాటిల్ తాగలేం కదా, చాలా కష్టం. సో వాటర్ ఒకటి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలామంది లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లం, ఎస్పెషల్లీ లేడీస్ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేది యూరినేషన్. వాటర్ తాగాలి, యూరిన్కి వెళ్ళాలి. దీని గురించి ఎవ్వరూ కూడా పట్టించుకోము. ఓకే, అయిపోయిందా, ఓకే, అస్తమాను వెళ్తే ఎవరైనా అనుకుంటారేమో, లేకపోతే అక్కడ బాగోవు. చాలా మటుకు వర్కింగ్ ప్లేసెస్లో మనకు బాగోవు టాయిలెట్స్. బాగోకపోతే వెళ్ళాలా, నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎస్, యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, కరెక్టే. కానీ చెప్పి చేయించుకోవడమో, లేకపోతే ఇంకేదో మనం ఆల్టర్నేటివ్గా మనం అక్కడ క్లీన్ చేయించుకోవడమో, జాగ్రత్తగా చేయించుకొని వీ నీడ్ టు డ్రింక్ మోర్ వాటర్. మనకు ప్రాబ్లం పోవాలి అంటే వీ నీడ్ టు డ్రింక్ మోర్ వాటర్. సరే, ఆ వాటర్ తాగే థెరపీస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ప్రతిరోజు కన్సిస్టెంట్గా నేను ప్రతిసారి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో వాటర్ తాగే విధానం కూడా మనం పడాలి. వాటర్ తాగే విధానం జాగ్రత్త పడాలి. ఫుడ్ కంట్రోల్ జాగ్రత్తగా పడాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో ఏంటేంటి ఉండాలి? ఎస్, ప్రోటీన్ డైట్ ఉండాలి, కార్బ్స్ తక్కువ ఉండాలి, ఇవందరూ చెప్పేదే. బట్ స్టే ట్యూన్ విత్ యువర్ బాడీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ తీసుకోండి. 1 వీక్లో డ్యూరేషన్లో మనము ఎంత వాటర్ తాగుతున్నాము, లేకపోతే ఎంత ఆహారం తింటున్నామో అది అరుగుతుందా లేదా, మనకి ట్వైస్ డైలీ మోషన్ అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుని మన బాడీ మన ఇష్టం. ఓకే, ఎవరో చెప్పారని ఏదో చేశారని కాదు కదా, మన బాడీ మన ఇష్టం. సో మందన్ గారు చెప్పినట్టు మీ ఆరోగ్యం మీ చేతిలో అన్నట్టు, మన ఆరోగ్యం మన చేతుల్లో. మన ఆరోగ్యం గురించి మనం పట్టించుకోవాలి. సో లెట్స్ డూ దిస్ ఓత్. ఓకే, మన ఆరోగ్యం మన చేతుల్లో, రైట్? సో హోప్ యూ గాట్ మై పాయింట్ అండ్ విల్ మీట్ సూన్ విత్ ఆల్ ద పారామీటర్స్. మన ఛానల్లో ప్రతిసారి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. స్టే ట్యూన్డ్. ఓకే, subscribe my channel and do yoga daily. Bye.